విద్యారంగంలో దేశానికి రోల్ మోడల్ గా ఏపీ అని టీడీపీ నేత నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యారంగంలో అనేక మార్పులు తేవడానికి మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు. వందనం చేయాలి అని చెప్తూ 67 లక్షల మంది విద్యార్థులకు మేము ఇచ్చాం. 13,000 ఇచ్చాం. 2,000 రూపాయలు కలెక్టర్ అకౌంట్లో వేసాం. ఇంకెక్కడా వేయలేదు. కలెక్టర్ అకౌంట్లో వేసి వాటిని శానిటేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిటీల కోసం ఖర్చు పెట్టమని చెప్పాం. దీనికి బాధ్యత కలెక్టర్కి ఇచ్చాం, అంతేగాని వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసి ఖర్చు పెట్టమని లేదు. సో ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, 5 ఉన్నా, 6 మంది ఉన్నా, ఎంతమంది ఉన్నా కూడా అందరికీ ఇమ్మని చెప్పి, అంతేకాని జగన్మోహన్ రెడ్డి మరి ఆ తల్లిని ఎంచుకోమని లేదు. పాండవులు 5 మంది ఉంటే కుంతీదేవి 5 మందికి భోజనం పెట్టింది, అంతేగాని దాన్ని ధర్మరాజుకో నకులుడికో సహదేవుడికో పెట్టి ఊరుకోలేదు పాప మహాతల్లి. అందుకే ఆమెను అమ్మ అన్నారు. అలాంటి తల్లికి వందనం చేస్తూ మేమన్నామంటే, ఇంట్లో ఎంతమంది ఉంటే ఇదేదో రేషన్ కాదు, దీంట్లో ఏదో కొద్ది మందికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా అసంబద్ధం, అన్యాయం, అసహ్యకరమైన ఇది. సో ఖచ్చితంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వమని చెప్పాం. ఆ ప్రకారంగా మొత్తం దాదాపు 18,55,760 మంది, 18,55,000 మందికి ఒక్క కుటుంబంలో ఒకే పాప లేకపోతే ఒకే బాబు ఉండేవాళ్ళు 18,55,000 మంది. ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు 14,55,322 మంది తల్లులు. 3 పిల్లలు ఉండేవాళ్ళు 2,10,684. 4 పిల్లలు ఉండేవాళ్ళు 20,053. అంటే ఎంతమంది ఉండే 6 పైన ఉంటే మాత్రం ఒకసారి చూసి కన్ఫర్మ్ చేసి ఇవ్వండి అన్న. అనాథ శరణాలయాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చాం. అందరికీ వాళ్ళు ఒక్కసారి పోయి చూసి వెరిఫై చేసి కన్ఫర్మ్ చేసి ఇవ్వండి అని చెప్పి ఆ అనాథ శరణాలయం ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళ పేరుతో అందరికీ ఇచ్చేసాం. కానీ వాళ్ళ అకౌంట్లో మాత్రం ఎంతమంది ఉన్నారో చూసి ఇమ్మని చెప్పాం. దాన్ని ఏదో సాక్షిలో పెట్టుకొని 4 రోజులు 2 రోజుల పాటు తెగ తిప్పారు. ఇప్పుడు ఇట్లాంటి చీపు చిల్లర చేసల వాళ్ళు ఏం సాధిస్తారో వాళ్ళకి అర్థం కాదు. సరే, వాళ్ళ గురించి ఎందుకులేండి. జగన్మోహన్ రెడ్డి కంటే అదనంగా తన కొడుకుల్లో లేకపోతే కూతుళ్ళు కొడుకుల్లో ఎవరికి ఇవ్వాలి, ఒకరికి ఇవ్వాలా, ఒకరికి ఇవ్వకూడదా అనే బాధ లేకుండా అదనంగా, అంటే ఆయన ఇచ్చిన దానికి అదనంగా 16,85,000 మంది తల్లులకి పూర్తి స్థాయి ఆనందాన్ని చేకూర్చామంటే ఆ అమ్మకి వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఇచ్చాం. 16 లక్షల మందికి. ఇదే నిజమైన తల్లికి వందనం. ప్రతి తల్లికి వందనం. సగం వందనాలు, పావందనాలు చేయలేదు. ప్రతి తల్లికి పూర్తి స్థాయిలో కాళ్ళు మొక్కి వందనం చేసి మరి అందరూ పిల్లలకి ఇచ్చాం. మీరు 42 లక్షల మందికి ఇస్తే మేము 65 లక్షల మందికి ఇచ్చాము. మీరు ఇచ్చిన దానికంటే దాదాపు 16,85,000 మంది తల్లులకి పూర్తి స్థాయిలో ఇచ్చాం. ఇంకా చెప్పాలంటే కేవలం బీసీ మాత్రం తీసుకుంటే 19,24,000 మంది బీసీ అమ్మలకి ఇచ్చాం. 19,24,000 బీసీ అమ్మలకి. దాంట్లో 29 లక్షల మంది బీసీ విద్యార్థులు, 19 లక్షల మంది అమ్మలు. అదేవిధంగా ఏపీ మైనారిటీ చెందిన అమ్మలు తల్లులు ఎంతమంది ఉన్నారు తెలుసా? 4,11,000 మంది ఉన్నారు. ఇట్లా మొత్తం చూసుకుంటూ వస్తే ఎస్సీ ఎస్టీ అయితే దాదాపు 7,43,000 మంది ఎస్సీ అమ్మలకి, 2,65,000 మంది ఎస్టీ అమ్మలకి, మొత్తం కలిసి 35,44,459, 35,44,459, అంటే 35 లక్షల మంది పైచులకు అమ్మలకి తల్లులకి వందనం చేశాం. ఇది నిజమైన వందనం. తెలుగుదేశం ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న గౌరవం. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ చేరలేడు. అరకొరగా సగంగా ఇచ్చాము అని చెప్పి ఏదో ఏమంటారు ఆకుల్లో పెట్టకుండా చేతుల్లో పెట్టి ముద్దులు విసిరేసి నేనేదో చేశానని చెప్పే రకం కాదు. మేము పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డకి పూర్తి స్థాయిలో ఇచ్చాం. ఇది మా యొక్క గొప్పతనం. 35,44,000 మంది అమ్మలకి ఇచ్చాం. సరే, నెక్స్ట్ మీరు చేసిన కొన్ని యాదవ పనులు అనకూడదు, కానీ అట్లాంటి భాష వాడకూడదు. మీరు లేచిన కొన్ని అసంబద్ధమైన
పనులని మేము ఎలా రూపుమాపి విద్యా వ్యవస్థను ఎంత బాగు చేసామో అని చెప్పడానికి స్కూళ్ళల్లో రాజకీయం ఉండకూడదు, స్కూళ్ళల్లో ఎవరి ఫోటోలు ఉండకూడదు, స్కూల్ ఫంక్షన్లో ఏ ఫోటోలు ఉండకూడదు, చివరికి ముఖ్యమంత్రి గారి ఫోటోతో సహా, చివరికి మంత్రి గారి ఫోటోతో సహా ఏ ఫోటో స్కూళ్ళల్లో రాజకీయం ఉండకూడదు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? రాగానే స్కూల్కి బులుగు రంగులు వేసుకున్నారు. కోర్టు 4 ముట్టికాయలు వేసిన తర్వాత ఆ బులుగు రంగులు తీసేసి మళ్ళీ వైట్ రంగు వేశారు. బులుగు రంగులు వేయడానికి 1500 కోట్లు, తీయడానికి 1500 కోట్లు, 3000 కోట్ల రూపాయలు అన్నం పుణ్యం కాకుండా ఖర్చు పెట్టేసావుగా జగన్మోహన్ రెడ్డి. మేము ఆ పని చేసామా? ఏమీ చేయలేదు. అస్సలు స్కూళ్ళను స్కూళ్ళుగానే ఉంచాం, స్కూళ్ళని రాజకీయాలకు వాడుకోలేదు. పేరెంట్ టీచర్ల మీటింగ్ పెట్టాం. ఈ భారతదేశంలో ఏ స్టేట్లో అయినా 45,000 స్కూళ్ళల్లో దాదాపు 24 లక్షల మంది తల్లిదండ్రులతో పేరెంట్ టీచర్ల మీటింగ్ ఒకే రోజు మెగా పేరెంట్ టీచర్ల మీటింగ్ పెట్టిన స్టేట్ ఎక్కడైనా ఉందా చెప్పండి? లేదు. ఒకే రోజు ప్రతి తల్లిదండ్రుల్ని ప్రభుత్వ స్కూల్కి రప్పించాం. మామూలుగా కార్పొరేట్ స్కూళ్ళల్లో పేరెంట్ టీచర్ల మీటింగ్ పెడతారు, ప్రతి నెలకో 2 నెలలకో అందరూ వెళ్తారు, అది అందరూ చూసుంటాం. కానీ ఎప్పుడైనా సరే ప్రభుత్వ స్కూళ్ళల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టారా? నువ్వు అసలు కనీసం ఆలోచించావా జగన్మోహన్ రెడ్డి గారు? లేనే లేదు. లోకేష్ అనే వ్యక్తి మదిలో నుంచి వచ్చిన ఆలోచన ఇది. స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ స్కూళ్ళకి ఆ రోజు వెళ్ళారు. నాయకులు, చిన్న నాయకులు, పెద్ద నాయకులు అందరూ వెళ్ళారు, స్కూళ్ళల్లో విద్యార్థులతో కలిశారు. ఇక నుంచి పేరెంట్ టీచర్ల మీటింగ్ ప్రతి సంవత్సరం ఖచ్చితంగా నడపాలని. ఇప్పుడు ఉన్న దాదాపు 50,000 స్కూళ్ళకి ఈ పేరెంట్ టీచర్ల మీటింగ్ జరుగుతాయని చెప్తున్నాం. పాఠశాల ప్రారంభం రోజే విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్, మీరు కూడా ఏదో పేరు పెట్టి యూనిఫామ్లు 3 నెలలు